2024లో గత గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సంక్రాంతి సంబరాలు? ఇప్పుడు ఫుల్ జోష్ అంతే, ఇంకా మాటలు లేవు. ఇది 2019కి ముందు నుంచి 2014కి అంతకు ముందు కూడా చేసే ఆనవాయితీ బ్రహ్మాండంగా ఉండేది. 5 సంవత్సరాలు నిర్బంధంగా కనీసం మా ఆవరణలో కూడా భోగి మంట వేసుకుంటాక అనుమతి లేకుండా పోలీసుల కస్టడీలో నిర్బంధించిన రోజులు అవి చీకటి రోజులు. కానీ ఇవాళ మళ్ళీ పేర్కొని పరిస్థితికి వచ్చిన తర్వాత ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాము. మీరు అందరూ మమ్మల్ని అడగవసరం, జనాన్ని చూస్తే అర్థమవుతుంది. సంఖ్యలు తెంచుకున్న ఇలాగా ఉండారనమాట. ఈ సంవత్సరం సంక్రాంతిలో అనిపిస్తుంది. అంటే మొత్తం అంతా పసుపు మయంతో పండగ వాతావరణం కనబడుతుంది. గతంలో పండగ చేసుకోలేదు కదా మేము ఎవరు, గతంలో పండగలో లేదు, ఇదే పండగలో ఉంది. ప్రభుత్వం రావడం వల్లే అనుకుంటున్నాం మేమంతా. గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక మనం చాలా నిర్బంధాల్లో ఉంటాం. మన పండగలన్నిటికి కూడా చాలా నిర్బంధాలు, పోలీస్ ఆంక్షల మధ్య జరిగినాయి. ఈ 2025లో నిజమైన సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత నేనైతే ఈ రోజే చూస్తున్నా. మంచి ఏర్పాట్లు చేసి అచ్చమైనటువంటి తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. సంక్రాంతి సంబరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరే కళ్ళారా చూస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వెలవెలవాదా ఉండేవి. నూతన ఉత్తేజంతో 4ంటికల్లా వచ్చేసారు జనాలు. 6ంటికి ప్రకటిస్తే మినిమం 5:30 చెప్తే 4ంటికల్లా వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో 2024లో ప్రజలు భయభ్రాంతులు అయ్యి పథకాలు పోతాయేమోనని భయభ్రాంతులు చేసి ఇచ్చేశారు. ఇవాళ స్వచ్ఛందంగా అందరూ బ్రహ్మాండంగా ఉత్తేజంతో పరుగులెడుతూ వచ్చారు. నేను శాసనసభ్యుడిగా నేనే పాల్గొనలేదండి 2024లో. ఎందుకంటే ఆ ఉత్సాహం లేదు. ఈ రోజు తెల్లారిపాటికి ఇంతమంది ప్రజలు వచ్చి ఇట్లా ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నారంటే ఇది ప్రతి ఇంట్లో పండగ. సంక్రాంతి పండగ మన తెలుగు ప్రజలకు వైభవంగా జరుపుకునే పండగ. దీంట్లో నిజంగా అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ప్రజలు మరింత ఉత్సాహంగా చేసుకుంటారని ఆకాంక్షిస్తా ఉన్నాను.